కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రామకొండ గ్రామంలో అగ్రి ఫారెస్ట్కు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ అగ్రి ఫారెస్ట్ కార్యక్రమాన్ని సేట్ ట్రీస్ ఇన్ఫోసిస్ నవయువత అసోసియేషన్ కర్నూలు వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అగ్రో ఫారెస్ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశము కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలలో కరువు రక్కసి నుండి రైతులను కాపాడాలి, ఇక్కడ సస్యశ్యామలు చేయాలి, సమయానుకూలంగా వర్షాలు కురవాలంటే ఇక్కడ మొక్కలను పెంచాల్సిన ఆవశ్యకత చాలా ఉందని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. అదే రకంగా ఈ కార్యక్రమంలో మొక్కల ఎంపిక విధానము, భూసార పరీక్షలు, మొక్కల కత్తిరింపు, ఇలా అనేకమైన కీలక అంశాల గురించి చర్చించారు. తొందరగా అంటే ఇట్లా సీజన్ కలిసి వస్తుంది, 2 సంవత్సరాలు కలిసి వస్తుంది కదా అనే ఉద్దేశంతో కూడా చాలా తీసుకుంటారు. అది వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది అనమాట, అది పెరుగుతుందా లేదా అని. ఇంకోటి అది కాపు కూడా తొందరగా తీయదు, ఎందుకంటే అంటే వాళ్ళ యొక్క మదర్ ప్లాన్ బట్టి, తల్లి మొక్కను బట్టి ఉండొచ్చేమో కానీ అందుకే సన్న మొక్కలు తీసుకోమని చాలా మంది చెప్తారు. ఎందుకంటే దాని యొక్క ఏర్లు ఇవన్నీ మీ యొక్క నేలకి పెరిగే విధంగా అనుకూలంగా అది మార్చుకుంటుంది కాబట్టి. నర్సరీ గురించి చెప్పినాము, మట్టి గురించి చెప్పినాము. ఇంకో మట్టి మీరు ఒక పంట నుంచి ఇంకో పంట వేసుకునేటప్పుడు ఏమైనా చేస్తున్నారన్న మట్టికి? అంటే మనము బాగుంది, సైజ్ అంతా బాగుంది, తీసుకొని వెళ్ళి నాటిన తర్వాత ఒక 5 నెలలకి మనకి ఎఫెక్ట్ చూపిస్తాం అన్నమాట. ఇట లోపల ఉంది అని తెలియదు మనకి. అందుకు మనం ఒక చెట్టుని తీసుకొని కొంచెం అక్కడే నీళ్ళలో ఇట్లా అనేసి చూడడం చాలా మంచిది అనమాట. ఇంకోటి దాని యొక్క సైజు లావు ఉండకూడదు, సన్నగా ఉండకూడదు, మీడియం సైజ్ ఉండాలి. దాని యొక్క అంటు సైజు చాలా. నేనేం చేశానంటే అక్కడున్న సేటరీ అధికారులతో, మా నారాయణ సార్తో కలిసి అక్కడున్న నా హ్యాండ్స్ హెడ్ వాళ్ళ సార్తో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు 2 విషయాలు వచ్చాయండి. రెన్యూ సంస్థానం ఒకటి అనుకున్నాం కదా, వాళ్ళ ఫండింగ్తో ఇచ్చిన మొక్కలు అవి. కానీ మీకు ఇవ్వాల్సిన ఏదైతే పెండింగ్ ఉన్నాయో రీప్లేస్మెంట్ మొక్కలు కావచ్చు, కత్తెరలు కావచ్చు, డ్రమ్ములు కావచ్చు, ఇందాక అన్నట్లు వేప చెక్క కావచ్చు, ఇవన్నీ ఇవ్వాలంటే ఫండింగ్ ఎవరు ఇవ్వాలి? రెన్యూ సంస్థనే ఇవ్వాలి, అవునా కదా? ఆ రెన్యూ సంస్థ అనేది వాళ్ళ ఫండింగ్ సోర్స్ అనేది కాస్త తక్కువైంది. సొంతంగా ఇవ్వాలంటే సేటరీ ఇవ్వదు, హ్యాండ్స్ ఇవ్వదు, ఎవరివ్వరు. కాస్త వాళ్ళ నుంచి ఫండ్ రాగానే వాళ్ళకైతే మనం అదే అర్జెంట్ మన భాషలో వాళ్ళకి ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టాం. తుగ్గల మండలమే కాదు, గుత్తి మండలంలో కూడా ఇవ్వాల్సిన రైతులు కూడా ఇవ్వాలి. కాబట్టి ఏమేమి మనం అక్కడికి ఇవ్వాలో ఇచ్చేది మాత్రం వాస్తవం, కానీ లేట్ అవుతుంది. ఆ లేట్ అనేది నా పరిధిలో లేదు, వాళ్ళ పరిధిలో లేదు. ఇప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు డబ్బులు ఆపితే సేటరీ సంస్థ వాళ్ళని ఏం చేయలేరు. కానీ ఇక్కడ మీకు మాకు అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి పొద్దున్న లేసిన ముఖాలు చూసుకుంటాం కాబట్టి మీరు నన్ను అడగ తప్పదు, నేను మీకు చెప్పక తప్పదు, ఇదే ఉంటుంది. కానీ పైనుంచి డబ్బులు రాలేనప్పుడు కాస్త లేట్ అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే లేట్ అయింది అనేది మీకు చెప్తున్నా, ఓకేనా? ఇంకా తర్వాత పాణ్య మొక్కలు ఇస్తే మాకు బాగుంటుందనే ఉద్దేశంతో పాణ్యంకి వచ్చిన వ్యక్తి నీ పక్కనే ఉన్నాడు. తర్వాత ఆ రోజు మీకోసం అని చెప్పి చాలా మంది అడుగుతున్నారని ఒక బొంది మడుగులనే దృష్టిలో పెట్టుకునే కాదు, బొంది మడుగుల తర్వాత నుసరాల తర్వాత అప్పక తెగదొట్టే పోతొట్టే ఏదో ఉందోటి. ఆ విలేజ్ లో కూడా చాలా మంది ఒక 100 ఎకరాల్లో అడిగారు. మా అశోక్ అనే అబ్బాయిని, మా నవీన్ చాలా మంది అడిగితే పాణ్య మొక్కలు మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కడి మొక్కలు ఎందుకు ఒప్పుకుంటున్నారనే విధానాలపైన మీరు చాలా వరకు అడుగుతున్నారు. మా ఏరియా సూటబుల్ అయింది, ఆ ఏరియా ఏది ఆ మొక్కల కోసం, మాకు ఆ మొక్కలు కావాలని ఆ రైతులు అడిగినప్పుడు మీకోసం అని చెప్పి సేటరీ సార్ వాళ్ళని ఒప్పించి పాణ్యంకి తీసుకెళ్తే మీరు నమ్మరు, 10 గ్రామాల నుంచి పిలిస్తే అసలు పట్టుమని 2 రాలేదండి. అప్పుడు ఎవరి కోసం నేను ఫైట్ చేయాలి? ఎవరి కోసం